అఖండ 2 రోజు రోజుకి అంచనాలను మించి ముందుకు వెళ్తుందనే చెప్పవచ్చు. ఇప్పటికే ఈ సినిమాలో ముఖ్యంగా మనం గమనించినట్లయితే కథ విషయంలో పెద్ద ఎత్తున అయితే డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్పటికే సగం పైన కంప్లీట్ అవ్వగా ఈ సినిమాలో ముఖ్యంగా బాలకృష్ణ త్రిపాత్రాభినయంలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా అందులో ఒకటి అఖండ పాత్ర కాగా అందులో మరొక పాత్ర పరమశివుడి పాత్ర, ప్రమద గణాలకు అధిపతి అయినటువంటి పరమశివుడి పాత్రలో ఆయన నటిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే ఒక మోడర్న్ పాత్రలో కూడా ఆయన ఇందులో కనిపించనున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక ముఖ్యమైన కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్, అలాగే పురాణాల్లో ఉన్నటువంటి కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చూపించడం, అందులో ఒక యుద్ధానికి సంబంధించినటువంటి సీక్వెన్స్ ఏదైతే ఉందో ఇందులో ఈ సినిమా మొత్తానికి ఒక హైలైట్గా నిలుస్తుందని చెప్పవచ్చు. ఇందులో నందమూరి బాలకృష్ణ ఒక ప్రమద గణాలకు చెందినటువంటి ఒక అధిపతిగా, ఒక పశుపతిగా ఆయన కనిపించనున్నారు. అందులో ఆయన ఒక త్రిశూలం పట్టుకొని ఈ విధంగా ఒక సరికొత్త ఒక నాగ సాధువు లుక్లో ఆయన కనిపించనున్నారు. ఇలాంటి లుక్లో బాలకృష్ణ కనిపించడం తొలిసారి అని చెప్పవచ్చు. మరి ఈ సినిమా ఎంత మేర విజయం సాధిస్తుంది అనేది మనందరం కూడా వేచి చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించినంత వరకు బడ్జెట్ భారీ లెవెల్లో అయితే కేటాయించడం జరిగింది. ఈ సినిమా అతి త్వరలోనే పెద్ద ఎత్తున విడుదల నోచుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సినిమా అక్టోబర్ నెలలోనే విడుదలకు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.